నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సీన్ పారాగ్రాఫ్స్ అంటే ఏంటి? ఏవైతే మనకి షార్ట్ స్టోరీస్ లో ఉండే సీన్ పారాగ్రాఫ్స్ అంటే పారాగ్రాఫ్స్ ఇక్కడ నుంచి వస్తాయి. ఏవైతే షార్ట్ స్టోరీస్ ఉన్నాయో అక్కడ నుంచి. సో ఇప్పుడు మనకి షార్ట్ స్టోరీస్ లో 4 లెసన్స్ ఉన్నాయి. 4 లెసన్స్ లో నుంచి ఈచ్ లెసన్ నుంచి 1 పారాగ్రాఫ్ చూద్దాము ఎలా సాల్వ్ చేయాలని చెప్పి. సో ఇక్కడ మనకి ఫస్ట్ లెసన్ ఏముంది, మనకి ప్లేయింగ్ ది గేమ్ అనే లెసన్ ఉంది. సో ప్లేయింగ్ ది గేమ్ అనే లెసన్ నుంచి మనకి పారాగ్రాఫ్ ఇచ్చినారు, ప్లస్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినారు. డూ హిస్ బెస్ట్, అఫ్ కోర్స్ హీ వుడ్, హూ వుడ్ బి డూయింగ్ వెల్. సో ఎవరు అతని బెస్ట్ అనేది ఇస్తున్నారు. సో ఈ ఏదైతే మనకి లెసన్ ఉందో అది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒకవేళ ఈ లెసన్ మీకు తెలియకపోతే ఒకసారి వెళ్ళి వీడియోస్ లో చెక్ చేయండి. లెసన్ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ మనకి ఎవరు బెస్ట్, అతని బెస్ట్ అనేది ఇచ్చినారు. 100% ఎవరు ఇచ్చినారు? ఎలెన్ అనే ఒక బాయ్. నెక్స్ట్, వాట్ వాజ్ హీ ప్రౌడ్ ఆఫ్. సో అతను ఏంటిది, దేని గురించి అతను చాలా ప్రౌడ్ గా ఉన్నాడు. మనం ఇక్కడ క్వశ్చన్ లో చూడాలి ప్రౌడ్ అనే వర్డ్ ఎక్కడ ఉందా అని. ప్రౌడ్. సో ఇక్కడ మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఫర్ ఎలెన్ వాజ్ ప్లేయింగ్ ఇన్ హిస్ క్రికెట్ స్కూల్ మ్యాచ్ వాజ్ మైట్లీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ చూజన్ టు ప్లే. సో అతను దేనికి ప్రౌడ్ ఉన్నాడంటే అతను ఏదైతే అతను స్కూల్ క్రికెట్ టీమ్ లో సెలెక్ట్ అయినా అందుకు అతను ప్రౌడ్ గా ఫీల్ అవుతుందంట. హౌ డిడ్ హీ ప్రాక్టీస్ క్రికెట్. సో అతను ఎలా ప్రాక్టీస్ చేసినంటే హీ హ్యాడ్ ప్రాక్టీస్డ్ బౌలింగ్ విత్ హిస్ ఫాదర్ ఫర్ వీక్స్ నౌ. సో ఎన్ని వీక్స్, చాలా వీక్స్ నుంచి అతను వాళ్ళ ఫాదర్ తో ఏం చేసిందంట, బౌలింగ్ అనేది ప్రాక్టీస్ చేసిందంట. వాట్ వాజ్ హిస్ ఫాదర్స్ ప్రామిస్. సో వాళ్ళ ఫాదర్ ప్రామిస్ ఏంటిది? సో ఇక్కడ ప్రామిస్డ్ అని ఉంది కదా, సో అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఫుల్ స్టాప్ నుంచి ఇక్కడ నుంచి ఫుల్ స్టాప్ ఉంది. డాడీ వాజ్ నియర్లీ యాజ్ ఎక్సైటెడ్ యాజ్ ఎలెన్ ఓవర్ ద మ్యాచ్ అండ్ హీ ప్రామిస్డ్ దట్ ఇఫ్ ఎలెన్స్ సైడ్ వాన్ హీ వుడ్ బై హిమ్ అ బైసైకిల్ ఇప్పిస్తా అని చెప్పి ప్రామిస్ చేసినాడు కదా, అది ఇక్కడ రాయాలి. రైట్ ది యాంటోనిమ్ ఆఫ్ విన్. విన్ కి ఆపోజిట్ వర్డ్ ఏంటిది? లూజ్. Next, Daddy was nearly as excited as Ellen over the match. Here the adverb nearly means అంటే ఏంటిది? నియర్లీ అని ఒక అడ్వర్బ్ ఇచ్చిండ్రు ఇక్కడ. దాని మీనింగ్ ఏంటిది అని అడుగుతున్నారు. సో ఆల్మోస్ట్ అంట దాని మీనింగ్. వాట్ ఈస్ ద ఇన్ఫార్మల్ నేమ్ ఆఫ్ ది ఫాదర్ మెన్షన్ ఇన్ ది ప్యాసేజ్. ఏదైతే ప్యాసేజ్ లో ఒక ఫాదర్ కి ఇన్ఫార్మల్ వర్డ్ ఏది యూజ్ చేసినారు? ఇన్ఫార్మల్ వర్డ్ ఇక్కడ ఏం యూజ్ చేసినారు? డాడీ అని యూజ్ చేసినారు కదా. సో అదే ఇక్కడ మీకు ఏవైతే ఆన్సర్స్ ఉన్నాయో అన్ని ఆల్మోస్ట్ అన్ని మీకు ఏడుంటాయి, మీకు ప్యాసేజ్ లోనే ఉంటాయి. ఒకసారి లెసన్ వింటే సరిపోతుందా? లెసన్ వినంగానే మీకు ఏ క్యారెక్టర్ ఎవరి గురించి ఎలా వాడుతున్నారు అని చెప్పి అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ ఫస్ట్ క్వశ్చన్ ఎలా అన్నారు చూడండి. డూ హిస్ బెస్ట్, అఫ్ కోర్స్ హీ వుడ్ అని ఉంది కదా. సో ఇది మీకు తెలియాలంటే మీరు లెసన్ అనేది వినాలి. అప్పుడు ఎవరు వాళ్ళ బెస్ట్ ఇచ్చినారు అనేది తెలుస్తుంది. సో అది మనం లెసన్ అంటే ఈజీగా రాసేయచ్చు ఈ క్వశ్చన్స్ అనేటివి. రైట్ ద నౌన్ ఫార్మ్ ఆఫ్ ది ప్రాక్టీస్ అనే వర్డ్ కి నౌన్ ఫార్మ్ ఏంటిది? ప్రాక్టీస్. నెక్స్ట్, ఇప్పుడు ఈ లెసన్ అయింది కదా, నెక్స్ట్ లెసన్ లో ఇంకొక పారాగ్రాఫ్ చూద్దాము. ఇది మనకి నెక్స్ట్ లెసన్, ద 5 boons ఆఫ్ లైఫ్. సో ఇందులో కూడా ఒక పారాగ్రాఫ్ ఇచ్చినారు, దానికి కింద క్వశ్చన్స్ ఇచ్చినారు. ద మ్యాన్ చూస్ ద గిఫ్ట్ లవ్ అట్ వన్స్ వితౌట్ థింకింగ్, రైట్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇప్పుడు ఏవైతే 5 boons, ఈ లెసన్ కూడా నేను అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతాయి ఈ క్వశ్చన్స్ ఎందుకు నేను ఇలా వచ్చినాయి ఈ క్వశ్చన్స్ అని చెప్పి. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు, ఏదైతే లవ్ ఉందో అతన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వితౌట్ థింకింగ్ అంటే అతను థింక్ చేయకుండా. ద మ్యాన్ చూస్ ద గిఫ్ట్ లవ్ అట్ వన్స్ వితౌట్ థింకింగ్, ఏం థింక్ చేయకుండా అతను లవ్ అనే గిఫ్ట్ ని చూస్ చేసుకుండా అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి? ఫాల్స్ అంట. విత్ హూమ్ డిడ్ ద మ్యాన్ కమ్యూన్. ఎవరితో మ్యాన్ మాట్లాడుకుంటుండంట? ద మ్యాన్ కమ్యూన్డ్ విత్ హిమ్సెల్ఫ్. సో అన్ని ఏవైతే 5 boons ఉన్నాయో 5 boons లోకి వెళ్ళి అతను 4 boons అన్ని యూజ్ చేసేసిన తర్వాత అతను ఏదైతే అతని దగ్గర వెళ్తుంది, ఫేమ్ ఉన్నప్పుడు అతను ఏం చేసినాడో ఒక బెంచ్ మీద కూర్చొని అతను మాట్లాడుకుంటుండే అని చెప్పిన కదా. సో ఈ కమ్యూన్డ్ విత్ హిమ్సెల్ఫ్ అంట. Next, the word rose used as a verb in the passage means came forth as a noun. It means. So మనకి రోజ్ అంటే ఏంటిది? ఒక ఫ్లవర్. సో ఫ్లవర్. నెక్స్ట్, how is his sadness or loss expressed in the passage. సో అతని ప్యాసేజ్ లో అతని ఏంటిది, ఏదైతే సాడ్నెస్ ఉందో అది ఎలా చెప్పబడింది అని అంటే ఎలా చెప్పబడిందంట? పర్సానిఫికేషన్ లాగా చెప్పబడిందంట. నెక్స్ట్, whom did the man call a treacherous trader. సో ఎవరిని అంటుండంట? ఒక ట్రెచరస్ ట్రేడర్ అని లవ్ ని అంటుండంట. ఎవరంటుండ్రు? ఆ మ్యాన్ ఎవరైతే 5 boons ని తీసుకున్నాడో ఏంజల్ దగ్గర నుంచి అతను. అవుట్ ఆఫ్ మై హార్ట్ ఆఫ్ హార్ట్స్ ఐ కర్స్ హిమ్. whom does the word him refers to. సో హిమ్ అనే వర్డ్ ఎవరికి రిఫర్ అయి ఉంటుంది? ఇట్ రిఫర్స్ టు ది ట్రెచరస్ ట్రేడర్, అంటే లవ్ గురించి అతను అలా అంటుండంట. సో ఇందులో ఉంటది మనకి పారాగ్రాఫ్ లోనే. నెక్స్ట్,
ఫైండ్ ద యాంటోనిమ్ ఆఫ్ ది వర్డ్ బ్లెస్ ఫ్రమ్ ది ప్యాసేజ్. బ్లెస్ అంటే ఏంటిదంట, మనకి ప్యాసేజ్ లో ఉందంట. సో యాంటోనిమ్, సినానిమ్ అంటే మీనింగ్, యాంటోనిమ్ అంటే ఆపోజిట్. సో బ్లెస్ కి ఆపోజిట్ ఏంటిది, శాపం. అంటే వరానికి ఆపోజిట్ ఏంటిది, శాపం. సో కర్స్. Write the word from the passage which means the box in which a dead body is buried or cremated. సో ఏదైతే మనకి చనిపోయిన తర్వాత బాక్స్ లో పెడతారు కదా, ఆ బాక్స్ ని ఏమంటారు అని చెప్పి అడుగుతున్నారు. సో అది మనకి ఎక్కడ ఉందంటే ఈ పారాగ్రాఫ్ లో ఉందంట. సో ఆ పారాగ్రాఫ్ లో చూడాలి. సో ఇక్కడ మనకి ఏముంది, కాఫిన్. ఏదైతే మనం డెడ్ బాడీ పెట్టే దాన్ని ఏమంటారంట, కాఫిన్ అని అంటారంట. సో ఇది ఇంకొక సీన్ పారాగ్రాఫ్ చూద్దాము. ఇది ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్ నుంచి ఒక పారాగ్రాఫ్. ఇక్కడ మనకి ప్యాసేజ్ ఇచ్చినారు, కింద క్వశ్చన్స్ ఇచ్చినారు. వెన్ డిడ్ దే ఆల్ టాక్ టు ద మాంక్. ఎప్పుడు వాళ్ళు మాంక్ తో మాట్లాడినారు. ఇది కూడా లెసన్ అంటే తెలిసిపోతుంది ఎప్పుడు మాట్లాడినారు. ఏ రోజైతే వాళ్ళకి ముగ్గురు బ్రదర్స్ టెస్ట్ పెట్టుకుంటారో ఆ రోజు ముందు రోజు ఈవినింగ్ వెళ్ళి అనుకున్నారు అని చెప్పినాను కదా. సో అది డిడ్ ఈచ్ బ్రదర్ నో దట్ ద అదర్స్ ఆల్సో హ్యాడ్ టాక్డ్ టు ది మాంక్. ఒకరికి తెలియకుండా ఒకరు మాంక్ వెళ్ళి కలిసినారు. ఒకరికొకరు తెలుసా వాళ్ళు వెళ్ళి అలా అడిగినారని చెప్పి ఆ మాంక్ ని తెలియదు కదా. నో. వేర్ డిడ్ ద మాంక్ గో. మాంక్ ఎక్కడికి వెళ్ళినారంట, ఈ కేమ్ అవుట్ ఆఫ్ ది మానిస్ట్రీ అండ్ వాక్ టువర్డ్స్ ది బ్రదర్స్. సో మాంక్ ఏం చేసినాడు, దూరం నుంచి ఆ బ్రదర్స్ అలా గోడను చూసుకుంటే చదువుతుంటే మాంక్ ఏం చేసినాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యో మేము ఇంకా పెట్టలేదు గోడ మీద అని చెప్తున్నారు. సో వై డిడ్ ద మాంక్ సే సారీ. మాంక్ సారీ ఎందుకు చెప్పినారు, ఎందుకంటే ఇంకా మేము అది ఏదైతే రాసిన ఇన్స్క్రిప్షన్ బోర్డు ఉందో అది ఇంకా అక్కడ పెట్టలేదు, మీరు ఇప్పుడు పెట్టేస్తాము అని చెప్పి అంటుండ్రు. సో నెక్స్ట్, వాట్ డస్ ద వర్డ్ ఇట్ రిఫర్ టు. ఇట్ అంటే ఏంటిది, ఇక్కడ మనకు పారాగ్రాఫ్ లో పుట్ ఇట్ అని ఉంది కదా, పుట్ ఇట్ అప్ అని చెప్పి. సో పుట్ ఇట్ అప్ అని ఉన్నది కదా. ఇట్ అంటే ఏంటిది అంటే ద ఇన్స్క్రిప్షన్, ఏదైతే ఇన్స్క్రిప్షన్ ఉందో దాన్ని ఇట్ అని రిఫర్ చేస్తున్నారు ఇక్కడ. వెన్ వర్ దే గోయింగ్ టు పుట్ ఇట్ అప్. సో వాళ్ళు ఎప్పుడు పెడదాం అనుకోరు యాక్చువల్ గా ఇన్స్క్రిప్షన్ ని, ప్రీవియస్ ఈవినింగ్. వాట్ డిడ్ ద బ్రదర్స్ రియలైజ్. ఏం రియలైజ్ అయినరు, ఒకళ్ళు ఫూల్స్ అయినరు అనుకున్నారు కదా వాళ్ళు. They didn't put up the inscription as originally scheduled. How did it help the brothers? It helped them in realizing their foolishness. So అలా ఇన్స్క్రిప్షన్ పెట్టినందువల్ల వాళ్ళు ఏం రియలైజ్ అయినారు, ఒకళ్ళు ఎంత ఫూలిష్ అని చెప్పి వాళ్ళు రియలైజ్ అనేది అయినారు. నెక్స్ట్ ఇంకొక పారాగ్రాఫ్ చూద్దాము. ఇది ఇంకొక సీన్ పారాగ్రాఫ్ చూద్దాము. ఈ పారాగ్రాఫ్ ద డిన్నర్ పార్టీ నుంచి. సో ఇక్కడ ఏముంది, వాట్ ఈస్ ద ప్రపోజల్ ఫ్రమ్ ద అమెరికన్. సో అమెరికన్ ఏం ప్రపోజల్ ఇచ్చిందో అని అడుగుతున్నారు. అంటే ఏం చెప్పినాడు, ఈ వాంటెడ్ టు నో హౌ మచ్ కంట్రోల్ పీపుల్ అట్ ది టేబుల్ హ్యాడ్. సో ఏం తెలుసుకోవాలనుకున్నా, ఎంత కంట్రోల్ ఉంది పీపుల్ కి అని తెలుసుకోవాలనుకున్నాను. నెక్స్ట్, వాట్ డస్ ద అమెరికన్ డూ టు మేక్ ద గెస్ట్స్ అట్ ద పార్టీ స్టే స్టేబుల్. సో అమెరికన్ ఆడ గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్టేబుల్ గా అంటే స్టిఫ్ గా ఉండనిచ్చేలాగా ఏం చేసినాడు, ఒక గేమ్ అనేది పెడతాను. 300 కౌంట్ చేస్తాను, మీరెవరు మూవ్ అవ్వకూడదు, స్టిఫ్ గా నిల్చోవాలి, మూవ్ అయితే వాళ్ళు అవుట్ అని చెప్పినారు కదా. సో అది రాయాలి ఇక్కడ పారాగ్రాఫ్ లో ఉంటది. ఇది పిక్ అవుట్ ద వర్డ్ విచ్ మీన్స్ లూజ్ యాజ్ పనిష్మెంట్ ఫ్రమ్ ది ప్యాసేజ్. సో లూజ్ యాజ్ పనిష్మెంట్ అంటే ఏంటిది, 4 feet. నెక్స్ట్, పిక్ అవుట్ ది వర్డ్ ఫ్రమ్ ది ప్యాసేజ్ దట్ మీన్స్ వీక్ అంటే ఏంటిదంట, ఫెయింట్. సో నెక్స్ట్, వై డస్ ద అమెరికన్ షట్ ద డోర్స్ ఎందుకు క్లోజ్ చేసినాడు, కోబ్రా బయటకు వెళ్ళిపోయింది కదా మిల్క్ బౌల్ దగ్గరికి, మళ్ళీ లోపలికి వచ్చేస్తుందేమో అని చెప్పి జల్దీ అలానే కౌంట్ చేసుకుంటూ వెళ్ళి ఏం చేసినాడు, డోర్ అనేది క్లోజ్ చేసినాడు. నెక్స్ట్, హౌ డస్ ద అమెరికన్ రియాక్ట్ వెన్ ద హోస్ట్ గివ్స్ క్రెడిట్ టు హిమ్ ఫర్ హ్యావింగ్ ద మోస్ట్ కంట్రోల్. సో ఏవైతే అమెరికన్ ఉన్నాడో అతను ఎలా రియాక్ట్ అయ్యిండో ఎప్పుడైతే హోస్ట్ ఎవరైతే ఉన్నారో ఆమె అమెరికన్ కి మొత్తం క్రెడిట్ ఇస్తుంటే. సో ఈయన ఏం చేసిందంట, ఈ సెట్ జస్ట్ ఎ మినిట్, ఏమన్నాడంటే ఒక జస్ట్ ఎ మినిట్ అని చెప్పి ఇట్లా అని ఏం చేసినంట, హోస్టెస్ దగ్గరికి తిరిగి చూసినాడంట. వాట్ డస్ ద హోస్టెస్ ప్రూవ్ టు హర్ గెస్ట్స్. సో హోస్టెస్ ఏం ప్రూవ్ చేసినంట వాళ్ళ గెస్ట్స్ కి, షీ ప్రూవ్స్ దట్ ఈవెన్ ఎ ఉమెన్ కెన్ హ్యావ్ అ గ్రేట్ నర్వ్ కంట్రోల్. సో ఏమని ప్రూవ్ చేసింది, ఫస్ట్ అక్కడ డిబేట్ అవుతుండే కదా, ఒకసారి మీరు లెసన్ విన్నారు అనుకోండి, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే హోస్టెస్ ఉందో ఆమె ఏం ప్రూవ్ చేసింది, అక్కడ ఎవరైతే ఉమెన్ ఉండో వాళ్ళు వీక్ అని చెప్పి అక్కడ డిబేట్ అవుతుంటే అక్కడ కోబ్రా వస్తే ఆమె ఏం ప్రూవ్ చేసిందంట, మాకు కూడా అంటే అప్పుడు అమ్మాయిలు కోబ్రాని చూసి ఎగురుకుంటా అట్లా భయపడలేరు కదా, సో మాకు కూడా ఏముంది, కంట్రోల్ అనేది ఉంది, మేము కూడా గ్రేటే అని చెప్పి తను ఏం ప్రూవ్ చేసింది, ఉమెన్ ఆర్ ప్రూవ్ అని చెప్పి గ్రేట్ అని చెప్పి ప్రూవ్ చేసింది. ఎవరైతే హోస్ట్ ఉందో ఆమె. నెక్స్ట్, వెన్ డస్ ద కోబ్రా కమ్ అవుట్. సో కోబ్రా ఎప్పుడు బయటకు వచ్చింది, ఇట్ కేమ్ అవుట్ వెన్ ద అమెరికన్ హ్యాడ్ కౌంటెడ్ 280. సో 280 కౌంటింగ్ అంటే 300 కౌంట్ చేస్తా అన్నాడు కదా, సో 300 లకి వెళ్ళి 280 కౌంట్ చేసినప్పుడు కోబ్రా అనేది బయటకు వెళ్ళింది ఇంట్లో నుంచి. మిగతా 20 seconds అతను కౌంట్ చేసుకుంటూ ఏం చేసిండు, వెళ్ళి డోర్ అనేది క్లోజ్ చేసిండు.
సో ఇవి మనకి సీన్ పారాగ్రాఫ్స్ 4 లెసన్స్ 4 పారాగ్రాఫ్స్ చెప్పినాను. జస్ట్ మీకు లెసన్ అర్థమవుతే చాలు, పారాగ్రాఫ్స్ మీరు ఓన్ గా రాస్తారు. పారాగ్రాఫ్స్ లోనే ఆన్సర్ ఉంటుంది. జస్ట్ మీకు ఏ క్యారెక్టర్ ఎవరైనా తెలిస్తే సరిపోతుంది. దానికి మీరు ఒకసారి నా లెసన్స్ వీడియోస్ ఉన్నాయి ప్లేలిస్ట్ లో, అక్కడికి వెళ్ళి రిఫర్ చేయండి. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడతో మనకి ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉందో అది మొత్తం కంప్లీట్ గా గ్రామర్, ఇంకా లెసన్స్, పోయిటరీ, ప్రోజ్, షార్ట్ స్టోరీ అన్ని మొత్తం కంప్లీట్ గా అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాము. ఈ సబ్జెక్ట్ లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.